వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మరొకసారి కడప నుంచి మనకు ఆర్డర్ వచ్చిందండి. ఇది కూడా కడప నుంచి సౌమ్య బుక్ చేసేసింది. ఇదైతే తను 10వ 11వ అండి. కొన్నిసార్లు అయితే నాకు రికార్డ్ చేసేంత టైం కూడా ఉండేది కాదు. సో మ్యాక్సిమం 10 టైమ్స్ కన్నా ఎక్కువే పెట్టుకొని ఉంది. అయితే ఇన్నిసార్లు నన్ను ట్రస్ట్ చేసి ఒక్కొక్కరు ఏంటంటే ఎక్కువ టైమింగ్సే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారండి. సో అలా చేసుకున్నప్పుడు ఒకే కస్టమర్స్ నుంచి ఇన్ని ఆర్డర్స్ వస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నన్ను ట్రస్ట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న మీ అందరికీ మరొకసారి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా అండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి వేనీస్ ఆర్డర్ చెప్పిందండి. చూస్తున్నారు కదా, పింక్ అండ్ గోల్డ్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో చేయించుకుంది. అండ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్ కూడా చెప్పింది. దీంట్లో అయితే ఇక్కడ పట్టలేదని ఇక్కడ పెట్టేశారండి. ఇవి వచ్చేసి మొత్తం కిడ్స్ బ్యాంగిల్స్ 3 సైజెస్లో ఉన్నాయి. 20, 114, ఇదైతే 112 అండి. ఇవైతే 28, 22 అండి. అది 22 కదా, లోపలికి వెళ్ళిపోతుంది. సో 4 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్. కుందన్స్ పోసుకోవడానికి బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ అయితే 2 పెట్టుకుంది. చూస్తున్నారు కదా. సో ఒక మెటీరియల్ విషయానికి వస్తే రెయిన్బో స్టోన్ బ్యాంగిల్స్ అండి. చూసారు కదా, ఇవి 28, 24లో అయితే మనం వేసాము. ఆల్రెడీ తీసుకుంది బట్ తగ్గాయి అనేసి మళ్ళీ అయితే పెట్టుకుంది. అండ్ ఇంకా ఇవి అయితే పోట్లీ బ్యాగ్స్ అండి. 2 కలర్స్లో అయితే ఇచ్చాను తనకి, స్కై బ్లూ అండ్ పింక్. సిల్వర్ ఫ్లవర్స్తో ఈ బుజ్జి బ్యాగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చేసాయి. అంటే మనం చూసిన దానికన్నా బ్యాంగిల్స్ పెట్టి దీనికి పోట్లీ బ్యాగ్ 3 వస్తుంది కదా, 3 వేసినప్పుడు చాలా బాగుంటుంది. అది చాలా లుకింగ్గా ఉంది. ఇకపోతే సెంటర్ క్లిప్స్ అండి. మీడియం సైజు, స్మాల్ సైజు, ఈచ్ 50 ఒకటి, 20 ఒకటి పెట్టేసుకుంది. అండ్ ఇవైతే ఎలిగేటర్ క్లిప్స్ అండి. 20 పేర్స్ అయితే పెట్టుకుంది. కాసులండి. ఇవైతే మైల్డ్ గోల్డ్. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర హై క్వాలిటీలో కూడా వచ్చాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి. క్యాటలాగ్లో కొన్ని అప్లోడ్ చేయలేదని కొంతమంది అడుగుతున్నారు. చేస్తా అండి, కొంచెం బిజీ వర్క్. అండ్ ఊరికి కూడా వెళ్ళొచ్చాను కదా, అస్సలు ఖాళీ లేదు. ఎంత ఖాళీ లేకుండా ఎట్లా తిరుగుతున్నా అనేది మీకు వీడియో మధ్యలో అయితే యాడ్ చేసి చూపిస్తాను, నా పరిస్థితి ఏంటి అనేది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే పికాక్స్ అండి. చూస్తున్నారు కదా, ఇవి 150 పీసెస్ ఏమో పెట్టుకుంది. ఇంకా బ్రూచ్ పిన్స్ అండి. బ్రూచ్ పిన్స్ అయితే తను చాలా క్యూట్గా ప్రిపేర్ చేస్తుంది. యాక్చువల్లీ ఇవి నేను చేద్దాము అనుకున్నాను వరలక్ష్మి వ్రతం రిటర్న్ గిఫ్ట్ కోసం. నాకు చేసేంత టైం కూడా లేదు. స్మాల్ ఐడియా అయితే తనకి షేర్ చేశాను. సో ఐడియా ఇచ్చినంత మాత్రాన మనదేం లేదు, దాన్ని అమలు చేసే వాళ్ళల్లో కూడా ఉంటుంది కదా. సో తనైతే ఎగ్జాక్ట్ ఫాలో అయిపోయింది. తను చేసిన బ్రూష్ పిన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. తను కూడా రీసెంట్గా ఛానల్ పెట్టుకుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే వాచ్ చేయండి. కుదిరితే లింక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇవైతే స్టడ్ బేస్ అండి. ఇవి ఇయర్ రింగ్ బటన్స్ అనమాట. ఇంకా ఇవి ఐపిన్స్, థ్రెడ్ అండి, నెక్ థ్రెడ్. ఇవి హుక్స్ అండి. మన దగ్గర 2 రకాలు అయితే ఉన్నాయి. చైన్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటే యూస్ చేసుకోవడానికి 2 రకాలు అయితే అవైలబిలిటీలోనే ఉన్నాయి. ఇకపోతే కుందన్స్ అండి. మ్యాక్సిమం కుందన్స్ మ్యాట్లో తీసుకుంది సారీ. రీసెంట్గా మ్యాట్ కుందన్స్ చాలా స్టాక్ అయితే తెప్పించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇవైతే ట్రయాంగిల్ 3mm కుందన్స్ కూడా వచ్చాయి. కలర్స్ అన్నీ అయితే ఉన్నాయి. నేను త్వరలో కుదిరినంత ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను క్యాటలాగ్ అనేది. ఇంకా ఇవన్నీ ఏ కావాలో అవన్నీ పెట్టేసుకుందాం అనమాట కుందన్స్ ఇవన్నీ. సో వీడియో మధ్యలో చూపిస్తా ఉన్నా కదండి, నా పరిస్థితి ఒక్కసారి లుక్కేయండి. అసలు దీన్ని హౌస్ అంటారా అన్న రేంజ్లో పెట్టేశాను. ఎన్నిగానో ఆర్డర్స్ ఉన్నాయో చూడండి. ఇటు మెటీరియల్, మేకింగ్ ఆర్డర్స్, ర్యాపింగ్ ఆర్డర్స్, ఇలా ఉంది నా పరిస్థితి. ఇంతలా ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటుంటే మేము కొంతమంది అయితే టైంపాస్కి మాతో చాట్ చేసి, అక్క ఈరోజు మనీ లేవు,
లేదంటే అక్క ఈరోజు నెట్ పని చేయట్లేదు, నా ఫోన్పే లేదు, లేదంటే అన్నీ అయిపోయాక లాస్ట్లో అడుగుతారండి ఒక్కొక్క సిస్టర్స్. ఆనిముత్యాలండి వాళ్ళైతే, నిజంగా చెప్తున్నాను సిస్టర్స్. మీకు ఒక్క ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక డౌట్తో చేస్తారో లేదంటే ఎలా చేస్తారో, మిమ్మల్ని బ్లేమ్ చేయడం మా ఉద్దేశం కాదు, కానీ మా పరిస్థితి కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఒక్కదానికి ఇంతకన్నా టెన్షన్ అయితే మేము మీలాంటి వాళ్ళని కనీసం మినిమం 20-30 మెంబర్స్ని డీల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మా పొజిషన్ ఏంటనేది మీరు ఆలోచించుకోండి. సో మాలాంటి వాళ్ళతో ఆడుకోవడం అయితే ఫస్ట్ స్టాప్ చేయండి. మీకు ఖచ్చితంగా కొనాలి, అవసరం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటేనే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా టైం అయితే చాలా వాల్యుబుల్, మీకు కూడా వాల్యుబులే అనుకుంటున్నా. బట్ మీరు వేస్ట్ చేసుకుంటారేమో కానీ మేము వేస్ట్ చేసుకోలేము. జెన్యున్గా కొనే వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం, ఇక్కడ ఫేక్ వాళ్ళతో ఇరుక్కుపోతున్నాం. సో మా పరిస్థితిని అర్థం చేసుకొని ఫేక్గా కాకుండా తప్పకుండా కొంటాము అన్న ఇది ఉంటేనే అప్రోచ్ అవ్వండి. రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ చెప్తానండి. బిల్ అయితే టోటల్గా వేయించేశారు. ఎంతలా అంటే చెప్పలేను. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశారు. యాడ్ చేసేసి నాకు ఆ పిక్స్ వైజ్గా నాకు చెప్పండి సిస్టర్, బిల్లు చెప్పగలరా, అలా చెప్తే నేను మీకు అవి తీసుకుంటాను, నాకు వాటికి ఎన్ని పడతాయో ఏం పడతాయో ఏమీ తెలీదు అన్నట్టు చెప్పారు. సో ఫోన్ నెంబర్ అయితే రివీల్ చేయట్లేదు. ఒకసారి లిస్ట్ చూపిస్తాను చూడండి. నేను ప్రతిదీ ఏ సెట్కి ఆ సెట్ రాసి మరీ పెడితే ఒకసారి చూడండి. ఇలా ఏ సెట్కి ఆ సెట్ పెట్టి 6 సెట్లకు ఇలా పెట్టేస్తానండి. 6 సెట్లకి రాసి పెట్టినాక బిల్ కూడా చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా, ఇదే అమౌంట్. దీనికన్నా హై లెవెల్లో చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి అంతగానో టైం వేస్ట్ చేయకపోవచ్చు. అన్నీ సెట్ చేసి అన్నీ రాసి పెట్టినాక తను ఇంతవరకు రిప్లై లేదండి. ఇట్లనే ఉంటుంది మా లాంటి వాళ్ళ పరిస్థితి. కానీ మీరేమనుకుంటారంటే మెటీరియల్ అమ్ముతుంది తనకి ఏంట్లే అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. దయచేసి అలా అయితే మా టైం వేస్ట్ చేయదు. చూస్తున్నారు కదా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో. ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్నీ ఆర్డర్స్ కోసం తీసి పెట్టుకున్నాను. ఈ కలర్స్ అన్నీ మేకింగ్ చేయాలన్నమాట. ర్యాపింగ్ ఉన్నాయి, మేకింగ్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నాయి. సో నా పొజిషన్ ఇది. సర్దుకునేంత ఖాళీ కూడా లేక ఇదిగోండి ఒకసారి చూడండి పొజిషన్ ఎట్లుందో. చూస్తున్నారు కదా నా వర్కింగ్ ప్లేస్ అండి ఇది. నా వర్క్ ప్లేస్ చూస్తే నాకే ఫస్ట్ టైం చిరాకుగా ఉంది. ఏం కూర్చోవాలి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇట్లుంటే. సో ఏం చేయలేం, ప్రస్తుతానికి నా పరిస్థితి అట్లుంది. ఊరి నుంచి వచ్చాక ఫుల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో అందువల్లే. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఓకే, మెటీరియల్ అయితే మీకు ఎలా అనిపించింది, వీడియో ఎలా అనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మీలాంటి మెటీరియల్స్ అండ్ బాక్సెస్ ఏదైనా సరే, వేనీసు, శ్రావణ మాసం వస్తుంది కదండి, శ్రావణ మాసం వస్తుంది కదా, వచ్చేసింది. ఇంకా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్, బ్యాంగిల్స్ ఏవైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్.